శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ షష్టోధ్యాయ పార్వతీ పుట్టుట. బ్రహ్మోవాచ అధ సంస్మరతుర్భక్త్యా దంపతీతౌ భవాంబికాం ప్రసూతి హేతవే తత్ర దేవకార్యార్థమాదరాత్ తతస్సా చండికాయోగాత్ త్యక్తదేహా పురాపితుః ఈహయా భవితుం భూయః సమైచ్చద్గిరిదారతః సత్యం విధాతుం స్వవచః ప్రసన్నాఖిల కామదా పూర్ణాం సాచ్చైల చిత్తేస వివేశాధ మహేశ్వరి విరరాజ తతస్సోపి ప్రముదో పూర్వసుద్యుతి హుతాసన ఇవాదృశ్యస్తేజో రాశిర్మహామనాః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ఆ దంపతులు దేవకార్యమునందు శ్రద్ధ గలవారై జగన్మాతను కుమార్తెగా పొందగోరి ఆమెను భక్తితో నిత్యము స్మరించుచుండిరి. పూర్వము తండ్రి వలన అవమానమును పొంది యోగాగ్నిచే శరీరమును త్యజించిన ఆ చండిక అప్పుడు మరలా హిమవంతుని భార్య యొక్క గర్భమునందు జన్మించుటకు సంకల్పించెను. ప్రసన్నురాలై కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఆ తల్లి తాను ఇచ్చిన మాటను సత్యము చేయదలిచెను. అప్పుడు ఆ మహేశ్వరి పూర్ణాంశముతో హిమవంతుని మనస్సులో ప్రవేశించెను. విశాల హృదయుడగు ఆ హిమవంతుడు అప్పుడు మిక్కిలి ఆనందము గలవాడై అపూర్వ కాంతులతో విరాజిల్లెను. ఆయన అగ్నిహోత్రము వలె తేరిపారా చూడరాని తేజస్సుతో విరాజిల్లెను. తతో గిరిహి స్వప్రియాయాం పరిపూర్ణం శివాంశకం సమాధిమత్వాత్ సమయే సమదత్త సుశోభనే సమదత్త గిరే పత్ని గర్భం దేవ్యా ప్రసాదతః చిత్తే స్థితాయా కరుణాకరాయా సుఖదం గిరేహే. అప్పుడు హిమవంతుడు మంగళకరమగు సమయములో శివాదేవి యొక్క పూర్ణాంశమును పరిశుద్ధమగు చిత్తముతో తన ప్రియురాలి యందు ఆధానము చేసెను. మేన తన మనస్సునందుండి కరుణచే వర్షించే పరమేశ్వరి అనుగ్రహము వలన గర్భమును దాల్చెను. హిమవంతుని పత్ని గర్భవతి కాగా ఆ పర్వతరాజు మిక్కిలి సుఖమును పొందెను. గిరిప్రియ సర్వజగన్నివాస సంశ్రయాధికం విరేజే సుతరా మేన తేజో మండలగా సదా సుఖోదయం స్వభర్తుశ్చ మేనాదౌ హృదలక్షణం దధౌ నిదానం దేవానామానందస్యేప్సితం శుభం దేహసాదాద సంపూర్ణ భూషణ లోధ్ర సమ్ముఖ స్వల్పేందుక్షయే కాలం విచేష్టారాక్ష విభావరి తదాననం మృత్సురభినాయాం తృప్తిం గిరీశ్వర మునే రహస్సుపాఘ్రాయ ప్రేమాధిక్యం బభూవ తత్. హిమవంతుని ప్రియురాలగు మేన సర్వ బ్రహ్మాండములకు నివాసస్థానముగు జగన్మాతను తన గర్భములో ధరించుటచే సర్వదా తేజోరాశితో వ్యాప్తమై అతిశయించిన ప్రకాశముతో ఒప్పారెను. మేన యొక్క గర్భిణీ లక్షణములు ఆమె భర్తకు ఆనందమును కలిగించెను. మరియు దేవతల శుభకరమగు కోరిక ఈడేరుటచే వారికి ఆమె గర్భము ఆనందహేతువాయెను. శరీరములో శక్తి తక్కువగా నుండుటచే తక్కువ ఆభరణాలను ధరించి లోధ్ర పుష్పము వలె పాండువర్ణము గల ముఖముతో ప్రకాశించే ఆమె చంద్రుడు అస్తమించిన తరువాత కనపడని నక్షత్రములు గల రాత్రి వలె భాసిల్లెను. ఓ మహర్షి, పర్వతరాజుకు హిమవంతుడు ఏకాంతమునందు మృద్గంధముతో కూడి ఉన్న ఆమె ముఖమును ముద్దాడి అతిశయించిన ప్రేమను ప్రదర్శించెను. అయినను ఆయనకు తృప్తి కలుగలేదు. మేనా స్పృహావతి కేషు నమే సంసతి వస్తుషు కించిదిష్టం హ్రియా పృచ్చ ధనువేళం సఖీర్గిరి ఉపేత్య దౌ హృదం శల్యం యద్వవ్రే పశ్యదాతు తత్ అనీతం నేష్టమాస్యాద్ద నాసాధ్యం త్రిదివేపి ప్రచీయమానావయావ విస్తీర్య దోహద వ్యధాం రేజే మేనా బాలలత నద్దపత్రాధికా యథా గిరిస్సగర్భాం మహీషి మమన్యత పృథివీమివ నిదాన గర్భామభ్యం తర్లీన వహ్నిం సమీమివ. మేన ఏ వస్తువులను కోరుచున్నది, ఆమె సిగ్గు వలన నాకు చెప్పకున్నది, ఆమె అభీష్టమేమి అని హిమవంతుడు ఆమె చెలికత్తలను పదే పదే ప్రశ్నించెను. గర్భ సంబంధ క్లేశములను పొందిన మేన దేనిని చూచినా లేక కోరినా దానిని హిమవంతుడు వెనువెంటనే రప్పించి ఆమెకు ఇచ్చడివాడు. ఆమెకు ఇష్టమైన ముల్లోకములలోని ఆయన సంపాదింప శక్యము కాని వస్తువు లేనేలేదు. వృద్ధి పొందిన అవయవములు గల ఆ మేన గర్భక్లేశమును అతిక్రమించి అనేక పత్రములతో నిండుగా ఉన్న లేత తీగ వలె ప్రకాశించెను. హిమవంతుడు గర్భవతియకు తన భార్యను నిధులనన్నింటిలో తనలో దాచుకున్న పృథివిని వలె అగ్నిని తన గర్భములో దాచుకున్న శమీ వృక్షము వలె భావించెను. ప్రియా ప్రీతేశ్చ మనసః స్వార్జిత ద్రవిణస్య చ సమున్నతే శృతే ప్రాజ్ఞః క్రియాశ్చక్రే యథోచితాః దదర్శకాలే మేనాం స ప్రతీతః ప్రసవోన్ముఖీం అభ్రితాం చ దివం గర్భగృహే బిషద్గదిష్టితే
దృష్ట్వా ప్రియాం శుభాంగీం వై ముమోదాతి గిరీశ్వరः గర్భస్థాం జగదంబాం హి మహాతేజోవతీం తదా తస్మిన్నవసరే దేవ మునే విశ్వాదయస్తథా మునయశ్చ సమాగమ్య గర్భస్థాం తుష్టువు శివాం. వివేకవంతుడైన హిమవంతుడు తన ప్రియురాలి మనస్సును సంతోషపరచుటకై తాను సంపాదించిన ధనమును సద్వినియోగం చేయుటకై వేద ధర్మోన్నతికై అవసరమైన వైదిక సంస్కారములనన్నింటినీ యథావిధిగా నిర్వహించెను. కొంతకాలం తరువాత వైద్యుల ఆధ్వర్యంలో పురిటి గృహమునందు ఉన్న మేనను హిమవంతుడు దర్శించెను. ఆమె ప్రసవానికి సిద్ధముగా ఉండెను. మేఘములతో నిండి వర్షించుటకు సిద్ధమై ఉన్న ఆకాశము వలె ఆమె ప్రకాశించెను. తన గర్భములో జగన్మాతను ధరించి మహత్తేజస్సుతో కాంతివంతమై శుభలక్షణ సంపన్నమైన తన ప్రియురాలని చూచి హిమవంతుడు పరమానందమును పొందెను. ఓ మహర్షి, ఆ సమయంలో విష్ణువు మొదలైన దేవతలు అలాగే మునులు అక్కడికి వచ్చి గర్భస్థురాలైన ఉమాదేవిని స్తుతించిరి. దేవావూచు దుర్గే జయ జయ ప్రాజ్ఞే జగదంబ మహేశ్వరి సత్యవ్రతే సత్యపరే త్రిసస్త్యే సత్యరూపిణి సత్యస్తే సత్యసుప్రీతే సత్యయోనే చ సత్యతః సత్యే సత్యే సత్యనేత్రే ప్రసన్నా శరణం చతే శివప్రియే మహేశాని దేవదుఃఖక్షయంకరి త్రైలోక్యమాతః శర్వాణి వ్యాపిని భక్తవత్సలే ఆవిర్భూయ త్రిలోకేసి దేవకార్యం కురుష్వహి సనాథాః కృపయాతేహి వయం సర్వే మహేశ్వరి. దేవతలిట్లు పలికిరి, ఓ దుర్గా నీకు జయము జయము. ఓ మహేశ్వరి, నీవు జ్ఞాన ఘనవు జగన్మాతవు. సత్యమునందు నీవు దృఢముగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు. సత్యమే నీ స్వరూపము గనుక నీవు త్రికాలములయందు సత్స్వరూపినివి. నీవు సత్యమునందుండి సత్యము నుండి అవతరించి సత్యముచే సుప్రీతురాలవుదువు. వ్యావహారిక సత్యమగు జగత్తునకు అధిష్టాన సత్యము నీవే. నీది సత్య దర్శనము. నిన్ను మేము శరణు పొందుచున్నాము. హే శివప్రియే మహేశ్వరి, నీవు దేవతల దుఃఖమును హరించెదవు. ముల్లోకములకు తల్లివి, సర్వుని పత్నివి అగు నీవు సర్వమును వ్యాపించి ఉన్నావు. నీకు భక్తుల యందు ప్రేమ మెండు. ఓ త్రిలోకములకు అధీశ్వర్యగు మహేశ్వరి, నీవు అవతరించి దేవకార్యమును చేయుము. నీ దయచే మేము అందరము నాథవంతులమైతిమి. త్వత్తః సర్వే చ సుఖినో లభంతే సుఖముత్తమం త్వాం వినానహి కించిద్వై శోభతే త్రిభువనేష్వపి. ఉత్తమ సుఖములను పొందువారందరూ ఆ సుఖములను నిన్ను నుండియే పొందుచున్నారు. ముల్లోకములలో నీవు లేనిదే ఏదియు శోభింపజాలదు. బ్రహ్మౌవాచ ఇత్తం కృత్వా మహేశాన్యా గర్భస్థాయ బహుస్థితిం ప్రసన్న మనసో దేవాః స్వం స్వం ధామ యయుస్తదా వ్యతీతే నవమే మాసి దశమే మాసి పూర్ణతః గర్భస్థాయ గతిం దధ్రే కాళికా జగదంబిక తదా సుసమయాశ్చ సీచ్యాంత భగ్రహతారకః నభ ప్రసన్నతాం యాతం ప్రకాశ సర్వదిక్షు మహీ మంగళభూయిష్ట సవనగ్రామ సాగర సరస్సు సవంతి వాపీషు పుపుల్లుహు పంకజాని వై. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవతలు ఈ తీరున గర్భమునందున్న మహేశ్వరుని పరిపరి విధముల స్తుతించి ప్రసన్నమగు మనస్సు గలవారై అప్పుడు తమ తమ ధామములకు వెళ్ళిరి. 9 మాసములు గడిచి 10వ మాసము పూర్తియగునంత వరకు జగన్మాతయగు కాళీదేవి గర్భస్థురాలై ఉండెను. అప్పుడు ఒకానొక శుభముహూర్తమునందు నక్షత్రములు గ్రహములు శాంతములై ఉండగా ఆకాశము ప్రసన్నమై దిక్కులన్నీ ప్రకాశించుచుండగా వనములతో గ్రామములతో సముద్రములతో కూడిన భూమి మంగళములతో నిండి ఉండెను. సరస్సులలో నదులలో దిగుడు బావులలో పద్మములు వికసించి ఉండెను. వవుశ్చ వివిధావాతా సుఖస్పర్శ మునీశ్వర ముముదుః సాధవః సర్వే సంతాం దుఃఖమభూద్ధృతం దుందుభీన్ వాదయామాసుర్ణ భస్యాగత్య నిర్జరాః పుష్పవృష్టిరభూత్తత్ర జగుర్గంధర్వ సత్తమాః విద్యాధర స్త్రియో వ్యోమ్ని ననృతుశ్చాప్సరాస్తదా తదోత్సవో మహానాసీ దేవాదీనాం నవస్థలే తస్మిన్నవసరే దేవి పూర్వశక్తి శివాసతి ఆవిర్బభూవ పురతో మేనాయా నిజరూపతః వసంత ఋతౌ మధౌమాసే నవమ్యాం మృగశిరాధిష్ఠితే అర్ధరాత్రే సముత్పన్న గంగేవ శిశిమండలాత్. ఓ మహర్షి, సుఖమగు స్పర్శ కలిగిన గాలులు అన్ని దిక్కులయందు వీచినవి. సత్పురుషులందరూ ఆనందించిరి, దుష్టులు శీఘ్రమే దుఃఖితులైరి. దేవతలు అంతరిక్షమునందు దుందుబులు వాయించిరి. అప్పుడు అచ్చట పుష్పవృష్టి కురిసెను. గంధర్వ శ్రేష్ఠులు గానములు చేసిరి. ఆకాశమునందు విద్యాధర స్త్రీలు అప్సరసులతో కూడి నాట్యము చేసిరి. అప్పుడు దేవతలు మొదలగు వారు అంతరిక్షమునందు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి.
ఆ సమయంలో పూర్వము సతీరూపముగా అవతరించిన శివశక్తి స్వీయ రూపముతో మేన ఎదుట సాక్షాత్కరించెను. వసంత ఋతువులో చైత్రమాసములో నవమి తిథి నాడు మృగశిరా నక్షత్రమునందు అర్ధరాత్రి సమయమునందు చంద్రమండలం నుండి ఆకాశగంగ వలె ఆ దేవి జన్మించెను. సమయే తత్స్వరూపేణ మేనకా జఠరాచ్చివ సముద్భూయ సముత్పన్న సా లక్ష్మీరివసాగరాత్ తతస్తస్యాం తు జాతాయాం ప్రన్నోభూత్తదా భవః అనుకూలో వవౌ వాయుర్గంభీరో గంధయుక్సుభః బభూవ పుష్పవృష్టిశ్చ తోయవృష్టి పురస్సరం జజ్వలుశ్చాగ్నయః శాంత జగర్జుశ్చ తదాఘనాః తస్యాం తు జాయమానాయాం సర్వస్వం సమపద్యత హిమవన్నగరే తత్ర సర్వదుఃఖం క్షయం గతం. ఆ సమయంలో ఆ స్వరూపముతో ఉమాదేవి మేన యొక్క గర్భము నుండి సముద్రము నుండి లక్ష్మీదేవి వలె జన్మించెను. అప్పుడు ఆమె జన్మించగానే జగత్తు ప్రసన్నమాయెను. అనుకూలమై శుభగంధముతో కూడినది అగు వాయువు మెల్లగా వీచెను. జలవర్షముతో పాటు పుష్పవర్షము కూడా కురిసెను. అగ్నులు ప్రశాంతముగా ప్రజ్వరిల్లినవి. మేఘములు గర్జించెను. ఆమె జన్మించిన ఆ సమయంలో హిమవంతుని రాజధాని యందు సర్వము సుసంపన్నమగుటే కాక సర్వ దుఃఖములు క్షయమయ్యెను. తస్మిన్ అవసరే తత్ర విష్ణాజ్యాః సకలాసురాః ఆజగ్ముః సుఖినః ప్రీత్య దదృశుః జగదంబికాం తుష్టువుః తాం శివామాంబాం కాళికాం శివకామినీం దివ్యం రూపం మహామాయాం శివలోక నివాసినీం. ఆ సమయంలో విష్ణువు మొదలగు దేవతలందరూ అతడికి వచ్చి ఆనందించి ప్రీతితో జగన్మాతను దర్శించిరి. జగన్మాత శివునకు ప్రియురాలు, దివ్యమగు రూపము గలది, మహామాయ శివలోకమునందు నివసించున్నది శుభకరి అగు ఆ కాళికను వారు స్తుతించిరి. దేవా ఊచుః జగదంబ మహాదేవి సర్వసిద్ధి విధాయిని దేవకార్య కరీత్వం హి సదా తస్త్వాం నవామహే సర్వదా కురు కళ్యాణం దేవానాం భక్తవత్సలే మేనా మనోరథ పూర్ణః కృతః కురు హరస్య చ. దేవతలిట్లు పలికిరి, ఓ జగన్మాత మహాదేవి, నీవు సర్వసిద్ధులను ఇచ్చుదానవు. నీవు సర్వదా దేవకార్యములను పెట్టెదవు కాన నిన్ను నమస్కరించుచున్నాము. హే భక్తవత్సలే, దేవతలకు అన్ని విధముల కళ్యాణమును కలిగించుము. మేన యొక్క మనోరథము పరిపూర్ణమైనది, శివుని మనోరథమును కూడా పరిపూర్ణము చేయుము. బ్రహ్మవాచ ఇత్తం స్తుత్వా శివాం దేవీం విష్ణాద్యా సుప్రణమ్యతాం స్వం స్వం ధామ యయుః ప్రీతాః సంతస్తద్గతిం పరాం తాం తు దృష్ట్వా తథా జాతాం నీలోత్పలదల ప్రభాం శ్యామాం సా మేనకాదేవి ముదమాపాతి నారద దివ్య రూపం విలోక్య అనుజ్ఞానమాప గిరిప్రియ విజ్ఞాయ పరమేశానీం తుష్టావాతి ప్రహర్షిత. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణువు మొదలగు దేవతలు ఆ శివాదేవిని ఇట్లు స్తుతించిరి. ప్రణమిల్లి ప్రీతులై ఆమె యొక్క ఉత్కృష్టమగు జన్మను ప్రశంసిస్తూ తమ తమ ధామములకు వెళ్ళిరి. ఓ నారద, నల్ల కలువ రేకుల వలె ప్రకాశించుచున్న ఆ బాలికను చూచి సుందరియగు మేన అతిశయించిన ఆనందమును పొందెను. మేన ఆమె దివ్య రూపమును చూచి ఆ పిదప జ్ఞానమును పొంది ఆమె పరమేశ్వరి అని గుర్తించి మిక్కిలి ఆనందించి స్తుతించెను. మేనోవాచ జగదంబ మహేశాని కృతాతి కరుణాత్వయ ఆవిర్భూత మమపురో విలసంతి యదంబికే త్వమాజ్యా సర్వశక్తీనాం త్రిలోక జననీ శివే శివప్రియా సదాదేవి సర్వదేవ స్తుతాపరా కృపాం కురు మహేశాని మమ ధ్యాన స్థితా భవ ఏతద్రూపేణ ప్రత్యక్షం రూపం దేహి సుతాసమం. మేన ఇట్లు పలికెను, ఓ జగదంబ మహేశ్వరి, నీవు నా యందు అతిశయించి దయను చూపితివి. ఏలయనగా, హే అంబికే, నీవు నీ సుందర రూపముతో నా ఎదుట ప్రత్యక్షమైతివి. శక్తులనన్నింటికీ మూలమగు శక్తివి నీవే. హే శివే, నీవు ముల్లోకములకు తల్లివి. నీవు సర్వదా శివునకు ప్రియురాలవగు దేవివి. దేవతలందరూ స్తుతించే పరాశక్తివి నీవే. ఓ మహేశ్వరి, దయను చూపుము. నీవు నా ధ్యానమునందు నిలిచియుండుము. నీవు నా ఈ రూపములో ప్రత్యక్షమై కుమార్తెతో సమానమగు రూపమును స్వీకరించుము. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య మేనాయా భూధర స్త్రియాః ప్రత్యువాచ శివాదేవి సుప్రసన్నాం గిరిప్రియాం. బ్రహ్మ ఇట్లు పలికెను, హిమవంతుని ప్రియమగు భార్యయి చక్కని సంతానమును కలిగిన ఆ మేన యొక్క ఈ మాటను విని శివాదేవి ఇట్లు బదులిడెను. దేవ్యువాచ హే మేనే, పురాత్వం మాంచ సుసేవితవతీరత త్వద్భక్త్యా సుప్రసన్నాహం వరం దాతుం గతాంతికం వరం బ్రూహీతి మద్వాణీం శ్రుత్వా తే తద్వరో వృతః సుతా భవ మహాదేవి సామే దేవహితం కురు తథా దత్వా వరం తేహం గతాస్వం పదమాదరాత్ సమయం ప్రాప్య తనయా భవం తే గిరికామిని
దివ్యం రూపం ధృతం మేద్య ఎత్తే మత్స్మరణం భవేత్ అన్యథా మత్యభావేన తవాజ్ఞానం భవేన్మయి. దేవి ఇట్లు పలికెను, ఓ మేనా, పూర్వము నీవు నన్ను శ్రద్ధతో చక్కగా సేవించితివి. నీ భక్తిచే నేను మిక్కిలి ప్రసన్నురాలనై వరము నీయుట కొరకు నీ వద్దకు వచ్చి తిని, వరమును కోరుకొనుము అని నేను పలుకగా నీవు విని, ఓ మహాదేవి, నీవు నాకు కుమార్తెవై జన్మించి దేవకార్యమును చక్కబెట్టుము అని నీవు కోరి ఇంటివి. నేనప్పుడు నీకు ఆ వరమునిచ్చి నా ధామమునకు వెళ్ళి తిని, ఇప్పుడు దానికి సమయము వచ్చినది. ఓ హిమవంతుని ప్రియురాలా, నీకు ఆ కుమార్తెనై జన్మించి తిని, నేనిప్పుడు దివ్య రూపముతో నీ ఎదుట ప్రత్యక్షమైతిని. అట్లు ప్రత్యక్షమై నీకు నా స్మరణ కలుగునట్లు చేసి తిని. అట్లు కాకపోతే నీవు నన్ను గుర్తించలేక అజ్ఞానంతో నన్ను ప్రాకృత స్త్రీ అని తలపోసి ఉండెడిదానవు. యువాం మాం పుత్రిభావేన దివ్యభావేన వాసకృత్ చింతయంతో కృతస్నేహో యాస్యద మద్గతిం పరాం దేవకార్యం కరిష్యామి లీలాం కృత్వాద్భుతాం చితో శంభుపత్ని భవిష్యామి తారయిష్యామి సజ్జనాన్. మీరిద్దరూ నన్ను కుమార్తెను భావన గలవారై ప్రేమతో పెంచుడి. అప్పుడప్పుడు నా దివ్యతత్వమును కూడా ఎరుగగలరు మరియు నా పరమపదమును పొందగలరు. భూమి యందు అద్భుతమగు లీలలను ప్రదర్శించి దేవకార్యమును సిద్ధింపజేసేదను. శంభుని పత్నిగా అవతరించెదను. సత్పురుషులను తరింపజేయుదును. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా శివా తూష్ణీం అంబికా స్వాత్మ మాయయా పశ్యంత్యాం మాతరి ప్రీత్య సజ్జోభూత్ తనయాతను. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి జగన్మాతయగు ఆ శివ మిన్నకుండెను. తల్లి ప్రేమతో చూచుచుండగానే ఆమె వెనువెంటనే తన మాయాశక్తిచే శిశురూపమును స్వీకరించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే పార్వతీ జన్మ వర్ణనం నామ షష్ఠోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో పార్వతీ జన్మ వర్ణనం అనే 6వ అధ్యాయము ముగిసినది.